శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో 66వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ఇది అమ్మవారి యొక్క మాటకి సంబంధించింది. మరి శంకర భగవత్పాదుల వారు అమ్మవారి మాటను దేనితో పోలుస్తున్నారు అన్నది చూద్దాం. ముందుగా సంస్కృతంలో శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం తెలుగులో పద్యాన్ని విని విశ్లేషణకు వెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం. ఉమ్మగారు ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ముందుగా, హే జగజ్జనని, ఓ పూజ్యురాల, పశుపతే, శివుడికి సంబంధించిన వివిధం, అనేక విధాలైన అవదానం, పరాక్రమ చేష్టలను, వాణి, సరస్వతీదేవి, విపంచ, వీణ చేత, గాయంతి, గానం చేస్తోంది, చలిత, కదులుతున్న, శిరస్సు గల, త్వయా, నీ చేత, సాధువచనే, ప్రశంసావాక్యము, వక్తుం, పలుకుటకు, ఆరబ్ధే, ప్రారంభించుచుండగా, త్వదీయై, నీ వాక్యాలకి చెందిన, మాధుర్యై, మధురిమల చేత, అవలపిత, పరిహసించబడుతున్న, తంత్రి, వీణ తీగల యొక్క, కల, మధురమైన, రవాం, ధనులు కలిగిన, నిజాం, తన యొక్క, వీణాం, వీణను, చోళేన, పవిటితోటి, నిభృతం, కనబడకుండా, నిచులయతి, కప్పేస్తోంది అంటున్నారు. అంటే ఇక్కడ వీణ ఎవరి వీణ గురించి చెప్తున్నారు? మనకి సరస్వతీదేవి యొక్క వీణ గురించి చెప్తున్నారు. సరస్వతీదేవి తన వీణ పైన శివుడి యొక్క పరాక్రమ గాథలను గానం చేస్తూ ఉంటే, వాటికి సంతోషించిన అమ్మవారు ప్రశంసా వాక్యాలు పలికారట. ఆ వచనాలు ఎలా ఉన్నాయంటే, ఈ వీణానాదం ఏదైతే ఉందో దానికంటే గొప్పగా, చాలా అందంగా, మధురంగా వినబడ్డాయట. వెంటనే సరస్వతీదేవి తన వీణను పౌడి కొంగుతోటి కప్పేసింది అని అర్థం వస్తుంది. మరి దీనికి సంబంధించిన తెలుగులో పద్యాన్ని కూడా మనం విని అప్పుడు దీని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా తెలుగులో పద్యాన్ని విందాం. వాణి విపంచితో శివుని పావన గాథలు పాడుచుండగా, వాణిని మెచ్చుచున్ సరసవాక్కులు పల్కుచు శీర్షమోపగా, వీణియ పల్కు మించనన్పించడు నీ మధురైక వాకులన్, తాను వినంగ వీణియను దాచగ చాటుగగప్పు వస్త్రమున్. అనురాధ చాలా భావయుక్తంగా పాడి ఈ పాటను మనకు వినిపించారు. ఇది అమ్మవారి పలుకుల్లాగా అంత మృదుమధురంగా కూడా ఉన్నాయి. మరొకసారి ఆవిడకి అభినందన తెలుపుతూ, ఇందులో మనకి లలితా సహస్రనామంలో మనం చెప్పుకుంటే, నిజ సల్లాప మాధుర్య వినిర్భస్థిత కచ్చపి అన్న నామం ఇక్కడ మనకి స్ఫురిస్తుంది. అంటే అందులో అమ్మవారి పలుకులు అమృతపు చినుకులు అంటూ మనం ఇందులో చెప్పుకోవచ్చు. మామూలుగా సంగీతంలో వీణ, వేణువు ఈ రెండు కూడాను అతి మాధుర్యంగా ఉంటాయి అంటూ ఉంటారనమాట. అది కూడాను, ఆ వీణ సాక్షాత్తు సరస్వతీదేవి వీణ. మరి ఆవిడ వీణానాదం ఎంత మధురంగా ఉండి ఉండాలి. అలాంటి మాధుర్యం కలిగిన వీణను ఆవిడ వాయిస్తూ
దాని మీద శివుడి యొక్క గుణగణాలని వాయిస్తున్నారట ఆవిడ. ఈ అమ్మవారు దాన్ని చాలా చక్కగా ఆలకిస్తూ మెచ్చుకోలుగా ఆవిడ్ని బాగు బాగు అంటూ తియ్యని మాటలతోటి స్పందించేసరికల్లా ఆ అమ్మవారి ఆ మాటల మాధుర్యం తన వీణ స్వరాలకు కూడా లేదని ఈ సరస్వతీదేవి ఆ వీణ మీద తన కొంగు కప్పేశారట. అంతటి మాధుర్యాన్ని కలిగి ఉన్నటువంటివి ఆవిడ మాటలు ఈ నామం మనకి సూచిస్తోంది. ఇందులో అమ్మవారి వీణని ఎందుకు కప్పేశారు అంటే, తమ విద్య కంటే ఎదుటివారి విద్యలో గొప్పదనము పదుగురికి అర్థమయ్యే రీతిలో బోధవుతుంది అన్నట్టు గ్రహించినప్పుడు సంస్కారవంతులైన వాళ్ళు వినమ్రంగా నమస్కరించి పక్కకు తప్పుకుంటారట. సరస్వతీదేవి జగన్మాత యొక్క వాక్కు ముందు తన వీణానాదం వెలవెలపోతున్నట్లుగా అనిపించి ఆవిడ దాన్ని తన గుడ్డతో కప్పేశారు అంటూ భగవత్పాదుల వారు చాలా చక్కగా, అంటే తమకంటే విద్యలో ప్రావీణ్యత ఉన్నది అన్నది గ్రహించినప్పుడు మనం ఏ విధంగా నడుచుకోవాలి అంటూ చక్కగా ఇందులో ఆయన మనకి సూచించారనమాట. సరస్వతి అమ్మవారు అంటేనే వాక్ స్వరూపిణి. అలాంటి దేవికే జగన్మాత యొక్క ఈ స్వరం, ఆ పదాలు ఎంత మధురంగా కనబడ్డాయి అంటే, ఆవిడ మాట్లాడుతుంటే ఈవిడికి తన వీణానాదం అసలు రుచించలేదుట. అందుకే వెంటనే దాన్ని కప్పేశారు అన్నారు. జగన్మాత పరా పశ్యంతి మధ్యమా వైఖరి ఈ రూపాలకు ప్రతిబింబం. అది గ్రహించి వాక్కును మధురంగా మృదువుగా మలుచుకోవాలి అంటూ బోధన చేస్తున్నారు, మనకి సూచిస్తున్నారు జగత్పాదుల వారు. ఇక్కడ అమ్మవారి వీణ గురించి చెప్పుకున్నాం. కచ్చపి అంటూ దాని పేరు చెప్పాం. అలాగే నారదుడికి వీణ అది మహతి, తుంబురుడి వీణ అది కళావతి, విశ్వవసుని వీణ పేరు బృహతి అంటూ మనకి పెద్దలు చెప్తుంటారనమాట. దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం చూస్తే, దీర్ఘచతురస్రహిత దీర్ఘచతురస్రాకారం అంటే ఒక దీర్ఘచతురస్రం పైన మధ్యలో ఒక చతురస్రాన్ని కూర్చోబెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇది శ్రీ బీజత్రయయుక్తం. ఇది ఈ యంత్రాలను కానీ బీజాక్షరాలను కానీ మనంతట మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య ఇది అని మనం అనేక మార్లు చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఈ శ్లోకం గనక మనం పఠిస్తేట కొంతమంది పెద్దలు అంటారు వీణావాదన నైపుణ్యం పెరుగుతుందని, కొంతమంది అంటారు స్త్రీలకు సకల రోగాల నుంచి నివారణ జరుగుతుంది అంటూ చెప్తూ ఉంటారనమాట. ఏది ఏమైనా అమ్మవారి మాటల్లాంటి మధురమైన మాటలు మాట్లాడడానికి ఈ జిహ్వను ఉపయోగించాలి అన్నది మనం తెలుసుకోగలిగితే శంకరులు వారి ఈ ప్రయత్నం నెరవేరినట్టే. అందుకే పెద్దలు ఎప్పుడు మనకు చెప్తుంటారు, సత్యం వద, ప్రియం వద, హితం వద, మితం వద అంటుంటారనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో 67వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.